మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణము. ఇక్కడ మనం కురుట్లలో ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 10వ రోజు. నిన్నటి నుంచి గణేష్ యొక్క ఉత్సవాలు మరి ఈ సమాప్తం జరిగినాయి. మరి నిన్న, ఇవాళ, రేపు 3 రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు భక్తులు. మరి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా ఎటువంటి కార్యక్రమాలంటే చాలా డెకరేషన్ చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహిస్తూ శాంతియుతంగా ఇక్కడ ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటూ ఇక్కడికి వెళ్తుంటారు. మరి ఈ పండుగ మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే హిందువులకు పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఏదైనా పండుగ వస్తే ఒకటే రోజు పండుగ ఉంటుంది, కానీ ఈ వినాయక చవితి మాత్రం ఒకటే 9 రోజుల పండుగ అని చెప్పుకోవచ్చు. హిందువులకు పెద్ద పండుగ, భారతదేశంలోనే పెద్ద పండుగ అని చెప్పుకుంటారు. ఇక్కడ మన విజయవాడ నాయకులు ఉన్నారు, మనం మాట తెలుసుకుందాం వారి గురించి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు మీరు ఎట్లా జరుపుకుంటున్నారు ఇక్కడ? జై శ్రీరామ్ అండి, నా పేరు సాయి. ఇక్కడ కోట్లలో నవరాత్రులు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ఏరియాలో చూసుకున్నా కూడా వినాయక చవితి అనేది నార్మల్గా వాళ్ళు నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము శోభయాత్రగా ప్రతి ఒక్కరు గ్రౌండ్కి వచ్చి అక్కడ శోభయాత్రగా బయలుదేరి వాళ్ళకు ప్రైజులు కానీ ఇంకా వివిధ డెకరేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అసలు మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, వినాయక చవితి అంటే అసలు మొదటిగా గుర్తుకొచ్చేది మన హిందువులకు వినాయక చవితి ఒకటే. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ కాలంలో మన హిందువులు అనేది ఒకే దగ్గర కలుసుకునే అవకాశం లేకపోయేది. అది అప్పుడు ఆ కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు మన హిందువులు ఐక్యంగా ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే వినాయకుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మన హిందువులందరూ ఒకే దగ్గర కలిసి మన స్వతంత్ర ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో పాల్గొని మన హిందువుల ఐక్యత చాటడం జరిగింది. అదేవిధంగా ఈ వినాయకుడి 9 రోజులు అందరూ నిష్టగా ఉండి, పిల్లలు పెద్దలు అనేది లేకుండా ప్రతి ఒక్క హిందువులు నిష్టగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. దీనికి గాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఊర్లలో అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి మా బీజేపీ తరఫున కోరుతుంది. ఈరోజు 10వ రోజు కంప్లీట్, 11వ రోజు అడుగుపెట్టింది వినాయకుడు అంటేనే ప్రథమ పూజ చేసుకునే వినాయకుడు. మనం ఏం పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏ పూజన జరపబడుతుంది. అందులో భాగంగా మా ఇత్తడి గణేశుడు ఉన్నాడు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సంవత్సరం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ వినాయక చవితి చాలా అంటే ఎంత శ్రేష్టమైంది అంటే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంగరంగ వైభవంగా వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది. అది చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వినాయకుని పూజించడం అది ఎంత భాగ్యం అంటే, మా పద్మశాలి కునుర్తి సంక్షేమ సంఘ భవనంలో వినాయకునికి అభిషేకాలు ప్రతి ఒక్క ఫస్ట్ రోజు పంచామృతాలతో స్టార్ట్ అయిందనంటే ఈరోజు సుగంధ ద్రవ్యాలు ఈ రోజు వరకు జరిగింది. రేపు పొద్దున కదిలించడం జరుగుతుంది. మంచి శోభాయాత్ర అందరం కలిసి వెళ్తాము సంఘం నుంచి. కానీ చాలా బ్రహ్మాండంగా ఈ వినాయక నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. చాలా సంతోషం. జై గణేష. జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణం పద్మశాలి కులోన్నత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 1962 నుంచి మనము వినాయక నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. అయితే మనం ఈ పద్మశాలి కులోన్నత సంక్షేమ సంఘ భవనం 1970లో నిర్మించుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే, అప్పుడు చిన్న మట్టి విగ్రహాలు ఉంటున్నాయి. అప్పుడు మా కుల పెద్దలు, అప్పటి అధ్యక్షులు, వారి కార్యవర్గం ఏం చేసిందంటే, మనకు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి దానికి అనుగుణంగా అప్పుడు పంచలోహ ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు చూపెట్టిన పంచలోహ ఇత్తడి విగ్రహాన్ని అప్పుడు 1974లో తయారైపించి అప్పటి నుంచి పూజలు అందుకుంటుంది. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు భారీ విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి 1990లో అప్పటి యువత ఏం చేసిందంటే, ఆ పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటూ భారీ విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తున్నారు. అట్లా కాలక్రమేణా 1990 నుంచి ఇప్పుడు భారీ విగ్రహాలు, ఇప్పుడు మట్టి విగ్రహాలు మేము ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఇప్పుడు ఇత్తడి పంచలోహ గణపతి కూడా ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మా ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరం మా పంచలోహ ఇత్తడి గణపతికి పూజలు చేయడం మా అదృష్టాన్ని మారుస్తున్నాం మా కార్యవర్గం.
థ్యాంక్ యూ. ఉత్సవాల సందర్భంగా ఈరోజు 10వ రోజు మేమందరం చాలా నిష్టగా ఉన్నాము. రోజు పొద్దున సాయంత్రం పూజలు జరుగుతున్నవి. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుంకుమ పూజలు, గాజుల పండగ స్పెషల్ ఉన్నది ఈరోజు. కానీ రోజు మేమందరము కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దాండియా కానీ సాయంత్రం నైట్ ఆటలు ఆడుతున్నాము. అది చాలా ఆనందంగా ఉంది. ప్రతి అందరూ వాడకట్లు అందరూ వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. గణేష్ నవరాత్రుల సందర్భంగా పటేల్ వారి యూత్ తరపున ఇక్కడ గణపతి పూజ నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరియు కుంకుమ పూజ జరగడం జరిగింది. కుంకుమ పూజలో భక్తులందరూ ఎక్కువ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత మహిళలందరూ కలిసి పటేల్ వారి యూత్లో గాజుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందరూ చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ వాళ్ళకి తోచిన నైవేద్యాలు తీసుకొచ్చి గణపతి దేవుడికి సమర్పించి ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరికీ గణపతి తరపున లక్ష్మీదేవి తరపున ఆశీర్వాదాలు అందుతూ కుటుంబ పరంగా సౌకర్యాలతో ఆనందంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరికీ తెలిసేలాగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకున్నాము. మేము 1992లో మా సీనియర్లు స్టార్ట్ చేశారు. వాళ్ళ నుంచి మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. మా తర్వాత కూడా మాకు ఎక్కువ తరం ఉన్నది, దాని గురించి టెన్షన్ లేదు. మేము ఇప్పుడు ఇది మధ్యలో ఒక 4 సంవత్సరాలు అందరు ఎక్కడ అక్కడ జాబ్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు 30వ సంవత్సరం వేదికగా ఈ సంవత్సరం ఘనంగా కొరుట్లలో ఇంకో విషయం ఏంటంటే కొరుట్లలో 2010లో ఫస్ట్ మట్టిగంటది కూడా స్థాపించింది మా కొట్ల చూసే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టిగంట తప్ప మేము ఎలాంటిది పిలుతుంది వాళ్ళేం మేము ఇక్కడ కూడా భారీ విగ్రహం 12 అడుగుల విగ్రహాన్ని కూడా ఈ సంవత్సరం ప్రదర్శించడం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మా యూత్ సభ్యులతోటి వారకటి సభ్యులతోటి అందరినీ కలుపుకొని చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉత్సవాన్ని అంగరంగ వైభవం చేసుకుంటూ ఈ సంవత్సరము ఇక్కడికి వెళ్ళి ఉత్సవాన్ని ప్రారంభం చేయడం జరిగినది. Thank you.